ఉత్తరాలు, పోస్ట్ ఆఫీస్, పోస్ట్ బాక్స్, తపాలా బిళ్ళలు ఇవన్నీ ఒకప్పటి మధుర జ్ఞాపకాలు. ఈ రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాటు వాట్సాప్, ఈమెయిల్, వీడియో కాల్స్ ద్వారా క్షణాల్లో సమాచారం అందుతుంది. కానీ ఒకప్పుడు ఉత్తరాలు మాత్రమే ప్రధానమైన కమ్యూనికేషన్ సాధనంగా ఉండేవి. ఆ రోజుల్లో ఉత్తరాలు ఒక భావోద్వేగాన్ని మోసుకొచ్చే విలువైన సంబంధంగా ఉండేవి. ముద్దు ముత్తైదులకు తల్లిదండ్రులు రాసిన ఉత్తరాలు, స్నేహితుల ఉత్తరాలు, ప్రేమికులు ఎదురుచూసే ప్రేమలేఖలు ఇవన్నీ ఒక్కో భావోద్వేగాన్ని మోసుకొచ్చేవి. ప్రతి అక్షరం వెనక ఎన్నో అనుభూతులుండేవి. ఉత్తరాలు రాయడానికి ఓ చోట కూర్చొని ఆలోచించి మాటల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకొని రాసేవారు. ఒక పదం వెనుకున్న భావన, దాని తాలూకు హస్తలేఖ చూసి ఆ వ్యక్తి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండేది. ఈమెయిల్స్, మెసేజెస్ లాగా వెంటనే రాకుండా ఉత్తరానికి సమాధానం రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు పట్టేది. ప్రత్యేకించి పొలాల్లో పనిచేసే తల్లిదండ్రులు లేదా ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు ఉత్తరాల ద్వారానే తమ ప్రేమను మరియు స్నేహాన్ని వ్యక్తపరిచేవారు. తాతయ్య, అమ్మమ్మలు తమ మనవళ్లకు, మనవరాళ్లకు కథలుగా చెప్పే ఉత్తరాలు రాయడం ఆనవాయితీగా ఉండేది. అనేక కుటుంబాల్లో పిల్లల చదువు, పెళ్లి, సంబంధాల కోసం రాసిన ఉత్తరాలు చాలా ప్రాముఖ్యం కలిగేవి. ఆ రోజుల్లో ప్రేమను వ్యక్తపరచడానికి ఉత్తరాలే ఒకటయ్యాయి. ఇంట్లో చెప్పలేని భావాలను ఒక చిన్న కాగితంపై రాసి బుక్లో పెట్టి ఇచ్చే అలవాటు ఉండేది. కొన్ని ప్రేమ కథల్లో ఉత్తరాలే అనుబంధానికి చిహ్నంగా నిలిచాయి. మనోహరమైన హస్తలేఖలు, గులాబీ పూలతో రాసిన ప్రేమలేఖలు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలు. పురాతన రాజుల కాలం నుంచి మహనీయుల వరకు ఉత్తరాల ద్వారా అనేక చారిత్రాత్మక సమాచారం మిగిలిపోయింది. ఉదాహరణకి మహాత్మా గాంధీ లేఖలు, టాగోర్, శ్రీశ్రీ గారు, విఠలాచార్యుల వంటి కవులు రాసిన వ్యక్తిగత ఉత్తరాలు, స్వతంత్ర సమరయోధులు రాసిన లేఖలు ఇవన్నీ మనకు మన చరిత్రను తెలియజేస్తాయి. నేడు టెక్నాలజీ అభివృద్ధి వలన ఉత్తరాలు మన జీవితాల్లో కనుమరుగైపోయాయి. కానీ పాత ఉత్తరాలను చూస్తే మన భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చే ఎన్నో అనుభూతులను మిగిలిపోతాయి. కొన్ని కుటుంబాలు ఇప్పటికీ పాత ఉత్తరాలను జాగ్రత్తగా భద్రపరిచి తరతరాలకు గుర్తుగా ఉంచుతున్నారు. అంతా డిజిటల్ అయినా చేత్తో ఉత్తరాలు ఇచ్చే అనుభూతి ఇప్పటికీ ప్రత్యేకతమే. అప్పటి సినిమాల్లో కూడా ప్రేమలేఖలు, ఉత్తరాలు ఈ పదాలపైన ఎన్నో పాటలు మనం వినేవాళ్ళము. ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఒకసారి మనం కూడా ఒక లేఖ రాస్తే ఇలా పాత అనుభవాలను మళ్ళీ తలుచుకుంటూ ఒక మధురమైన అనుభూతి కలుగుతుందేమో. మీకు ఉత్తరాలు రాసుకున్న అనుభవం ఉందా? మీ కామెంట్లలో తెలియజేయండి.